వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 24వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి దొడ్ల జయప్రద ప్రతాప్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్న గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ప్రజలే హామీ ఇస్తున్నారని అన్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ ప్రజలకు కావాల్సిన అన్ని సదుపాయాలు ముఖ్యంగా ఇండ్లు గాని కరెంటు ఫ్రీ బస్సు మరియు వికారాబాద్కు 100 కోట్ల నిధులు తీసుకొచ్చిన ఏకైక నాయకుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కాబట్టి వికారాబాద్ పట్టణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకొని మరింత అభివృద్ధి దిశగా వెళ్దామని తెలిపారు. కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ప్రజలు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని నమ్ముతున్నారు. మరి వికారాబాద్కి వస్తే నేను ఎమ్మెల్యేగా స్పీకర్గా ఎనలేని అభివృద్ధికి నేను కృషి చేస్తున్నా. మరి ఇక్కడున్న ప్రజలందరూ కాంగ్రెస్ పట్ల చాలా నమ్మకంతో వేయాలి అనే దాంతో ఇది ఉన్నారు. నేను ఇప్పుడు 24వ వార్డులో శ్రీమతి జయప్రద ప్రతాప్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో కూడా తిరుగుతున్నా. ఎక్కడ పోయినా కూడా ప్రతి ఒక్కరూ ఒకటే మాట చెప్తున్నారు, పార్టీకి సంబంధం లేకుండా మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తామని చెప్తున్నాం. ఇది చాలా సంతోషకరమైన విషయం. మరి దీంట్లో శ్రీమతి గడ్డం అనన్య మున్సిపల్ చైర్మన్గా నిలబడ్డానికి కూడా చాలా ప్లస్ పాయింట్ నడుస్తున్నాయి. వికారాబాద్ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేయడం కంపల్సరీ. ఇంతకుముందు 24వ వార్డులో సుధాకర్ రెడ్డి మా టౌన్ ప్రెసిడెంట్ గారు ఉన్నది. దీంట్లో వారు కూడా ఈ 24వ వార్డు గెలవడానికి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి ₹1 కోటి ఇస్తే రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాట ఇచ్చి తప్పిన సీఎం రేవంత్కు మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దివాలాకోరు ప్రభుత్వం నడుస్తుందని రాష్ట్ర మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళలతో రాష్ట్ర మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలతో ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ ప్రజలను చైతన్యపరిచారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కటి నెరవేర్చలేదని, పింఛన్లు సక్రమంగా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో తాగునీటికి విద్యుత్కు కొరతే లేదని, రేవంత్ రెడ్డి అడుగు పెట్టిన తర్వాత కరెంటు కష్టాలు నీటి యుద్ధాలు తప్పడం లేదన్నారు. ఇలా మాటలేవలి చేతలేవలి చూసుకోవాలన్నా వద్దా? నువ్వు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ₹200 ఉన్న పెన్షన్ 2000 చేస్తా అంటే చేసిండా లేదా? కేసీఆర్ ఉన్నప్పుడు 2000 ఒకటే నెల గెలవంగానే మళ్ళా నెలకెళ్ళి 2000 ఇచ్చిండా లేదా? మరి ఇదే కాంగ్రెస్ ఆయన రేవంత్ రెడ్డి ఏమన్నాడు? చెల్లె 4000 చేస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చిండా? సంతకాలు పెట్టిండ్రు, ఒట్లు పెట్టిండ్రు, ప్రామిసరీ నోట్ రాయించిండ్రు. మేము చెప్తే నమ్మకలేరని ఇక సోనియా గాంధీతో చెప్పించిండ్రు, రాహుల్ గాంధీతో చెప్పించిండ్రు. నమ్మటట్లేరని ఇక ఢిల్లీ నుంచి గల్లీ దాకా చెప్పిర్రు. మరి అయినాయా 4000? అయిందా అమ్మా? మరి ఇప్పటికి ఎన్ని నెలలు అయింది? అంతమందికి పింఛన్ వస్తుందా? కూర్చొని లేకపోతే మీ ఆయనకు వస్తుంది. అయితే 4000 అందరూ ఎగబెట్టిరా లేదా? మరి ఇప్పుడు ఎన్నెళ్ళు అయింది గవర్నమెంట్ వచ్చి? 2 ఏళ్ల మీద 2 నెలలు అయింది, అంటే 26 నెలలు అయిపోయింది. నిజంగా 4000 పింఛన్ వస్తే 26 నెలలు అంటే ఎంత పోయినట్టు? మనకు ₹52,000 ప్రతి అవ్వకు తాతకు పోయినట్టే కదా. 52,000 కాంగ్రెస్ వాళ్ళు నుక్సాన్ చేయలేదా? అదే కేసీఆర్కి వెళ్తే 4,000 అవుతుండే, 52,000కి పడుతుండే. నమ్మినందుకు ఆగమైపోయింది. అయినా లేదా? అలియాబాద్ మున్సిపాలిటీ లాల్గడి మలక్పేట్లో ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వర్గాల మధ్య ప్రచార యుద్ధం తీవ్రతరం అవుతుంది. తాజాగా
ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొన్నారు. 16వ వార్డు అభ్యర్థి చంద్రకళ కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని, ఇంటి వద్ద నీళ్ల సమస్య ఉంది అని చిట్టి ఇవ్వడం ద్వారా ప్రజల సమస్యలకు పార్టీ పక్కన ఉంటుందని హామీ ఇచ్చారు ఈటల. మీ ముందు నిలబడినటువంటి అభ్యర్థి చంద్రకళ 16వ వార్డు సంవత్సరంన్నర దాన్ని గెలిపించినారు. మరి ఎంపీ ఎక్కడున్నాడు, ఏం చేస్తాడు, మరి మనకైనా అక్కడికి వస్తాడా లేదా ఇప్పుడు వస్తున్నారా? ఇప్పుడు చిట్టిచ్చిండ్రు, నీళ్ళ సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, ఈ సమస్య ఉందని చిట్టిచ్చింది. కానీ మనకి సమస్య ఉందని రావాలి కదా ఎవరైనా ఒకరు. నేను షామిరిపేటలో ఉంటా. నేను ఎక్కడుంటా? షామిరిపేట రింగ్ రోడ్ పక్కకే ఉంటా. నా ఇల్లు అది. మలక్పేట కూడా ఉంటుంది కొద్ది రోజులు. మలక్పేటలో, అలియాబాద్లో, ఆ కృష్ణాది తోటల పాము నాదే ఉండే. అప్పుడు మలక్పేటలు ఉన్నా, షామిరిపేటలు ఉన్నా, అలియాబాద్లు ఉన్నా. నేను ఏమంటున్నా, కొత్త మున్సిపాలిటీ ఇప్పుడే ఇంత డెవలప్ కావాలని కోరుకుంటాను. గ్రామాల కంటే మున్సిపాలిటీ మంచిగా ఉండాలి. మరి కొత్త మున్సిపాలిటీ వచ్చింది. బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు మీ దగ్గరికి, కాంగ్రెస్ వాళ్ళు కూడా వస్తారు. మేము వచ్చినాం. ఎవరు మనోడు, ఎవరు మందోడు, ఎవరు చేసేవాడు, ఎవరు తప్పించుకుంటాడు, ఇవన్నీ తర్కించుకునే బాధ్యత మీ మీద ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నాకు మొన్న నీ గ్రామానికి రాకపోయినా, గల్లీకి రాకపోయినా, అరే ఈటల సార్ వచ్చిండు, పాపం కొట్లాడిన బిడ్డ, తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డ, ఆర్థిక మంత్రిగా పనిచేసిండు, కరోనా అప్పుడు అందరినీ బతికించిన మంత్రిగా పనిచేసిండు. అందుకని ఆయన వచ్చిండు, లేఖరికి వచ్చిండు, కాపాడుకోవాలని చెప్పి గెలిపిస్తే పెద్ద నాయకులు బీఆర్ఎస్ పార్టీని గాలికి వదిలేసినట్లు ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. బీసీల అంశంలో బీఆర్ఎస్ పార్టీ ఏనాడు చిత్తశుద్ధితో వ్యవహరించలేదని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలో వద్దో బీసీలే ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్ వేసిన మాధవరెడ్డికి ఆ పార్టీ టికెట్ ఎలా కేటాయించిందని నిలదీశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ప్రముఖంగా కనిపించడం లేదని అన్నారు. ఆ పార్టీ నేతలు ఎవరూ కింది స్థాయిలో క్రియాశీలకంగా లేరని విమర్శించారు. కృష్ణార్జునులు రాష్ట్రమంతా ఎందుకు పర్యటించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదని అన్నారు. కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడని అన్నారు. నేను కేసీఆర్కు మద్దతు ఇవ్వడం లేదని, మర్యాదపూర్వక వాతావరణం ఉండాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ఇవాళ జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బుట్టంగారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడాన్ని తెలంగాణ జాగృతి చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. బీసీల కోసం 42% ఏదైతే సాధించాలి రిజర్వేషన్లు రాజకీయంగా, విద్యాపరంగా, మరి ఆ పిటిషనర్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బాజాప్తా టికెట్ ఇవ్వడము మున్సిపల్ ఎన్నికలలో అంటే బీఆర్ఎస్ పార్టీ మరి ఆ కేసు వేయించిందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు వ్యతిరేకమా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తుందా అన్న విషయం మాత్రం ఆ పార్టీ స్పష్టం చేయాల్సిందిగా తెలంగాణ జాగృతి నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ కేసు పడ్డదో ఆనాడే మేము చెప్పినాం, హరీష్ రావు గారికి సంబంధించినటువంటి మనుషులు, హరీష్ రావు గారికి సంబంధించినటువంటి పర్సనల్ లాయరు ఢిల్లీ వేదికగా ఈ యొక్క పిటిషన్ వేయించడం జరిగింది. కేసీఆర్ గారికి మాత్రం ఒక పుస్తకమే ఉంటుంది. నేను ఇవాళ కేసీఆర్ గారికి విభేదించవచ్చు, నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో లేకపోవచ్చు, కానీ కేసీఆర్ గారు చేసిన ఉద్యమానికి ఆయన చరిత్రలో ఒక పుస్తకమే ఉంటుంది. ఆ విషయాన్ని కాదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఆయన మీద విమర్శలు చేస్తున్నారని నేను భావిస్తున్నాను. నేను కేసీఆర్ గారికి మద్దతు ఇస్తలేను. రాష్ట్ర రాజకీయాల్లో ఒక మర్యాదపూర్వకమైన వాతావరణం ఉండాలని కోరుకునే ఆడబిడ్డగా చెప్తున్నా. విమర్శ చేయండి, ఏదన్నా చేయండి, కానీ ఒక లైన్ దాటొద్దు. వివాహం చేసి ఆడపిల్లల తల్లిదండ్రులు అప్పులపాలు కావద్దనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందని కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన 19 మంది లబ్ధిదారుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 1,116 రూపాయల చొప్పున ప్రభుత్వం నుండి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంజూరయ్యాయని తెలిపారు. పికెట్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, సికింద్రాబాద్ తహసీల్దార్
పాండు నాయక్తో కలిసి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల వివాహ ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం సహాయం చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేయకుండా చెక్కులను విడుదల చేసి పేదల పక్షపాతిగా నిలుస్తుందని అన్నారు. చెక్కులు సకాలంలో రాని వారు తనను సంప్రదిస్తే అధికారులతో మాట్లాడి త్వరితగతిగా చెక్కులు మంజూరయ్యేలా చూస్తానని చెప్పారు. షాహిదా బేగం, లక్ష్మి, ఓకే లక్ష్మి, రేణుక. ఆర్థిక ఇబ్బందుల కారణంతో మెరుగైన వైద్యం అందించే విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడ్పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయక నిధి నుండి మంజూరైన 25.96 లక్షల రూపాయల ఆర్థిక సహాయ చెక్కులను 68 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు తలసాని. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యం చాలా ఖరీదుగా మారడంతో అనేక మంది ఆర్థిక ఇబ్బందుల కారణంగా సకాలంలో వైద్యం చేయించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి సహాయక నిధిని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. టీడీపీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ ఇటీవల కొన్ని రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రసంగంలో హరీష్ రావు, కేటీఆర్, రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. చెనగాని దయాకర్ హరీష్ రావు సంస్కారం గురించి మాట్లాడే పరిస్థితి లేదని, సీఎం రేవంత్ రెడ్డికి సభ్యత సంస్కారం ఉన్నందున కేసీఆర్ని పలకరించినట్లు తెలిపారు. హరీష్ రావు గారికి నేను ఒక సూటి ప్రశ్న చేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలకు ఇవాళ హరీష్ రావు గారు సభ్యత సంస్కారం గురించి చెప్తే మాకు సిగ్గనిపిస్తా ఉంది. 10 ఏళ్లలో మీ భాష, మీ వ్యవహారశీలి, మీ విధానం చూసి ప్రజలు అసహించుకున్నారు. తెలంగాణ ప్రజలు మీకు అందరికీ పాతర వేశారనే విషయాన్ని మర్చిపోవద్దు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సభ్యత, సంస్కారం, విలువలు ఉంది కాబట్టి అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ కలిస్తే నమస్కారం పెట్టుకుని గౌరవించుకున్నటువంటి సంస్కృతి మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంది, ముఖ్యమంత్రి గారిది. ఇక్కడే ఉన్నటువంటి యశోద హాస్పిటల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాలు విరిగి ఐసీయూలో ఉంటే మా ముఖ్యమంత్రి వారి హోదాలో రేవంత్ రెడ్డి గారు వెళ్లి పరామర్శించినటువంటి సందర్భం మా ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి సభ్యత, సంస్కారం. ఇవాళ మీ పక్కన ముఖ్యమంత్రి గారు వస్తే కూడా ఇవాళ కనీసం లేచి నిలబడే సంస్కారం లేని మీకు, ముఖ్యమంత్రి గారిని కనీసం ముఖ్యమంత్రి అని గౌరవించుకోలేని సంస్కృతి మీకు. కాబట్టి సభ్యత, సంస్కారం, భాష గురించి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మీరు మాట్లాడితే చాలా సిగ్గనిపిస్తా ఉంది. తెలంగాణలో ఒక లేకి భాషను, రోత భాషను, గలీజు భాషను తెలంగాణలో మీరు ఏర్పాటు చేసిందే మీరు, మాట్లాడిందే మీరు.